ఓం శ్రీ మహాగణేశ నమః. ఓం శ్రీ సాయినాథభ్య నమః. ఓం శ్రీ దత్తాత్రేయ నమః. వరాల ప్రేక్షకులకు శుభోదయం. అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనం యంత్రస్థాపన చాలా ఇండ్లు, గృహాలు, ఫ్యాక్టరీలు కానీ అపార్ట్మెంట్లు కానీ కొత్తగా నిర్మించడం జరుగుతుంది. కానీ ఈ ఇళ్లలో కొత్తగా వాస్తు ప్రకారంగా నిర్మించడం జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. కానీ దానిలో చేరిన తర్వాత అనేకమైన సమస్యలు, అనేకమైన ఖర్చులు రావటం, అధికమైన ఇబ్బందులు పడటం మనం చూస్తుంటాము. అదేవిధంగా పాత గృహాలకి మనం యంత్రస్థాపన మత్స్య యంత్రం ఎలా ఏర్పాటు చేసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలో అది మనం ఈ వీడియోలో మనం ఒకసారి పరిశీలిద్దాం. మనం ఒకసారి ఈ మత్స్య యంత్రం అనేది ఇది ఎలా ఏర్పడింది, ఎప్పటి నుంచి ఉంది అనేది మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఇది ప్రస్తుతం గృహానికి వాస్తు సరిచేయటకు వీలు కానప్పుడు, దోష ప్రభావం బారిన పడి ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు ఈ విధంగా మనం ఇప్పుడు చెప్పుకునే విధంగా మనం దీన్ని నివారించుకోవచ్చు. అత్యంత మహిమానిత్వం కలది ఈ మత్స్య యంత్రం. మహావిష్ణువు 10 అవతారాలలో మొదటి అవతారమే మత్స్య అవతారం. విష్ణువు వేదాలను రక్షించడానికి అవతరించిన అవతారమే మత్స్య అవతారం అన్నమాట. ఆ తర్వాత కాలంలో వేదాలను కాపాడిన మత్స్యానికి ప్రత్యేకంగా రూపొందించబడిందే ఈ మత్స్య యంత్రం. మయబ్రహ్మచే నిర్మించబడి వాస్తుదోష నివారణ కొరకు మత్స్య యంత్రం తయారు చేయటం జరిగింది అని అధర్వ వేదంలో చెప్పబడింది. సమస్త వాస్తు దోషాలను నివారించే శక్తి కలిగి మానవులకు ఉపయోగకరమైన శుభ ఫలితాలు ఇస్తుంది. మత్స్య యంత్రం ఎక్కడైతే భూస్థాపితం చేస్తారో ఆ ఇంట్లో స్థలంలో కానీ సమస్త వాస్తు దోషాలను తొలగించి ఇంటికి రక్షణగా నిలిచి ఇంట్లో నివసించే వ్యక్తులకు మేలు చేస్తుంది. మత్స్య యంత్రం అనేది నేటిది కాదు, వేదకాలం నుండి నిర్మించబడిన ఈ మత్స్య యంత్రము ఎంతో మహిమానత్వం కలది. గృహంలోని వాస్తు దోష నివారణలకు, శల్య వాస్తుకు, ఇతర దోష నివారణలకు ఇది ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. శల్యదోషం అంటే ఒకసారి మనం పరిశీలించినట్లు, శల్యదోషం అంటే మనం గృహంలో ఈ భూమిలో 6 అడుగుల వరకు మనం ఉన్నటువంటి భూమిలో అనేకమైన వెంట్రుకలు కానీ ఇతర వస్తువులు కానీ ఉన్నట్లయితే దానివల్ల మనకి ఇబ్బందులతో రావడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఈ స్థల భూమి క్రింద భాగంలో ఉండే దోషాలంటే ఎముకలు కానీ, పుర్రెలు కానీ, వెంట్రుకలు కానీ, పెంకులు కానీ మొదలైనవి ఈ భూమిలో ఉండి వాటి నుంచి మనకి దోష ప్రభావం కలుగుతుంది. కాబట్టి ఇలాంటి ప్రాంతాలలో, ఈ పరిసర ప్రాంతాలలో ఉండటం వలన మనకి అనేక సమస్యలు రావటం జరుగుతుంది. మన వాస్తు శాస్త్ర ప్రకారం శలదోషం లేకుండా ఇల్లు కట్టుకోవాలంటే మన ఇంటి స్థలం మొత్తం ఒక పురుష ప్రమాణం అనగంటే 6 ఫీట్స్ 6 ఫీట్స్ లోతుగా పాత మట్టిని మొత్తం తీసేసి అక్కడ శంకుస్థాపన చేసి అక్కడ పూజ చేసి అక్కడ నుంచి ప్రారంభించడం జరుగుతుందన్నమాట. అంటే పునాదిలో పాత మట్టిని అసలు వాడకూడదు. మన ఇల్లు కట్టకముందు, కొనకముందు ఆ స్థలం ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. అక్కడ శ్మశానమో పొలమో ఎలా ఉందో ఎవరికి తెలియదు. ఈ ప్రస్తుత కాలంలో కొన్ని ఇండ్లు, అపార్ట్మెంట్స్ కట్టేవారు ఈ నియమం తెలియక అనేకమైన కష్టాలు పడుతున్నారు. వాస్తు చూపించే మేము ఈ అపార్ట్మెంట్ కట్టాము అని చెప్పడం జరుగుతుంది. కానీ అపార్ట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత అనేకమైన రకాల సమస్యలు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ శల్యదోషం పోవాలంటే పంచలోహ మత్స్య యంత్రం భూదోషాలను సైతం నివారిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదండి. అదేవిధంగా ఈ యంత్ర భూస్థాపన చేయటం వలన మయబ్రహ్మచే మహిమగల బీజాక్షర మంత్ర సమన్వయించే ప్రత్యేకించి తయారు చేయబడింది. ఈ యంత్రము భూస్థాపితం చేయటం వలన అనేక రకాల వాస్తు దోష నివారణలను కలిగిస్తుంది. నూతన గృహ నిర్మాణ సమయంలో కానీ పాత గృహంలో ఉన్న వాస్తు దోష నివారణలకు మరియు భూమిలో ఉండే శల్యదోష నివారణకు మరియు
కాస్మిక్ ఎనర్జీ ఇంటిపై ప్రసరింపజేయుట కొరకు ఇతర అనేక ప్రయోజనాలకు పొందడం కొరకు దీనిని ఇంటిలో వ్యాపార సమస్యలుగా 4 దిశలలో గోడ లోపల స్థాపించటం జరుగుతుంది. అదేవిధంగా ఈ పద్ధతి అసలైన శాస్త్ర పద్ధతి అండి. అంటే ఈ విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలి. దీని వలన పరిపూర్ణమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ యంత్రంలో ఉండే బీజాక్షరాలలో ఏ అక్షరం ఎటు ఉండాలనేది ప్రధానమైన అంశం. ఇష్టం వచ్చినట్లు పెట్టకూడదు. ఫ్రేమ్ కట్టించి గోడకు తగిలించి ఈశాన్య మూలలో ఒక పాత్రలో నీరు పోసి అందులో ఈ యంత్రాన్ని పెట్టి పూజించటం వలన చెప్పుకోదగ్గ మనకి ఫలితాలు అయితే రావు. చాలామంది ఈ విధంగా చేయటం జరుగుతుంది. కాబట్టి వేదకాలం నుండి తరతరాలుగా మన వరకు ఇది ప్రామాణికంగా తీసుకోబడుతుంది. నాటి నుంచి నేటి వరకు అనేక కొత్త పాత గృహాలయందు, దేవాలయందు, వ్యాపార సంస్థలయందు, కర్మాగారాలయందు, వాహనాలయందు, వ్యవసాయ క్షేత్రాల్లో ఉపయోగిస్తూ అద్భుతమైన ఫలితాలు రావడం జరిగింది. ఎందుకంటే నేను చాలామందికి ఇవ్వటం జరిగింది. వారు చాలా అద్భుతమైన ఫలితాలు చూడటం జరిగింది. ఈ మత్స్య యంత్రము సమస్త వాస్తు దోష నివారణలు తొలగించి యంత్రరాజంగా పేరు పొందింది. ఈ యంత్రాన్ని మనం తయారు చేయుటకు ఒక రాగి రేపై 5x5 అంగుళాల ప్రమాణంలో ఈ బీజాక్షరాలతో యంత్రాన్ని శాస్త్రానుసారంగా దైవజ్ఞుల చేత తయారు చేయించి ముహూర్త సమయంలో యంత్ర సంస్కారం చేసి అదేవిధంగా విధి విధానంగా ప్రాణ ప్రతిష్టలు జరిపించి యంత్ర పూజ జపాదులు చేయాలి. ఈ యంత్రాన్ని శక్తివంతంగా చేయడానికి విధి విధానాలలో మిగిలిన యంత్రాల కంటే కొంత ఎక్కువగా కొన్ని పద్ధతులు ఉండటం జరిగింది. కాబట్టి ఇది నిష్ఠతో నిర్వహించవలసి ఉంటుంది. దీక్షతో యంత్రాన్ని పూర్తి చేసిన తర్వాత యంత్ర ప్రాణ ప్రతిష్ఠ మంత్రాన్ని శాస్త్ర సూచన ప్రకారం 1,00,000 సార్లు అండి, 1,00,000 సార్లు ఈ మత్స్య గాయత్రి మంత్రము జపించాలి. ఆ తర్వాత నవధాన్యాలతో అభిషేకించి స్వచ్ఛ జలం పంచామృతాలతోటి అభిషేకం చేయించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ గాయత్రి మంత్రాన్ని 10,000 సార్లు జపించాలి. పూజ జపాదులు నిర్వహించిన తర్వాత చివరి రోజు హోమం కూడా నిర్వహించాలి. హోమానికి మూల మంత్రంతో ఆవు నెయ్యి, నువ్వుల నెయ్యి, అదేవిధంగా నల్ల నువ్వులు, బిల్వ పత్రాలతో 10,000 జప సంఖ్యతో హోమం చేయాలి. ఉపాసకుడైన సాధకుడు శాస్త్రోక్తంగా అన్నశాంతి గావించి ఆ తర్వాతనే ఈ యంత్రం అనేది చాలా శక్తివంతం అవుతుంది. ఈ శాస్త్ర ప్రక్రియలు పూర్తయిన తర్వాత తారాబలం, చంద్రబలం కలిగి ముహూర్తంలో యంత్రాన్ని గృహంలోని నలుదిక్కులలో స్థాపించవలసి ఉంటుంది. ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్న ఉంటుంది, కానీ ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. దానిలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఈ యంత్ర స్థాపన ఇండ్లలో సకల అరిష్టాలు తొలగి గృహయజమానికి మరియు ఆ ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు అందులో నివసించే వారందరికీ సుఖ సంతోషాలను కలిగిస్తూ ఆయు ఆరోగ్య కీర్తి ప్రతిష్టలు భోగభాగ్యాలు అనుభవిస్తారు. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇది కామధేనువులాగా మన ఇంట్లో కామధేనువు ఏ విధంగా అయితే మనకి శుభ ఫలితాలు ఇస్తుందో ఆ విధంగా ఈ యంత్రం స్థాపించిన వారికి మంచి ఫలితాలు ఉంటాయి. ఈ మత్స్య యంత్రం స్థాపన వల్ల తొలగే దోషాలు, వాస్తుశాస్త్రానికి అనుగుణంగా కట్టని ఇండ్లకు, గృహంలోని దోషాలు, దిశ సంబంధమైన దోషాలకు, వీధి పోటుకు, వీధి శూలలకు, ఆయుష్యమైన పాత ఇండ్లకు మరియు గ్రహ దృష్టి, దైవ దృష్టి, విప్రదృష్టి, నరదృష్టి, దుష్ట శక్తుల దోషాలకు, పరిసరాల దోషాలను నివారించి ఇంటిళ్ళ పాదికి ఈ యంత్రం అనేది రక్షణగా నిలుస్తుంది. రాగి లేదా పంచలోహంతో తయారు చేసినటువంటి ఈ యంత్రం అత్యంత శక్తివంతమైనది, శుభ ఫలితాలు ఇస్తుంది. దీనిలో ఎటువంటి సందేహం లేదు. ఎవరికైనా అవసరమైన వారికి లేదా సందేహాలు దీని మీద మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. నా ఫోన్ నంబర్ 9989085102 99 మరొక నెంబర్ అండి
9492107110. సర్వే జనా సుఖినో భవంతు.